నా పేరేరా పిల్లాడు. నేను కాదు, నేనిచ్చే డబ్బులు తీసుకుని వేరే వాడికి బిల్డప్లు ఇస్తున్నావా? బిల్డప్ ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను బేబీ. పరా వెళ్ళి రేపటి పూజకి ఏర్పాట్లు చేయి. ప్రొఫెసర్ బయటే యాంటిక్ షాపు, లోపల రోలెక్స్ మెడికల్ షాపు. కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా. చూసారా? అన్నిటినీ చూసేసాం. ఏం తీసుకోవట్లేదా? రేపు లారీ తీసుకొచ్చి మొత్తం తీసుకుపోతాం. రేపు మేము ఇక్కడ ఉండం కదా. మంచి మాట చెప్పారు, విన్నావుగా? రేపు వీళ్ళు ఉండరట. అయితే మేము వస్తామండి. రావద్దు, వస్తామండి. రేపు మేము ఇక్కడ ఉండము, ఎల్లుండి రండి. అప్పుడు మీరుంటారు. పోలీసులందరూ మిస్ వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికే ఊరు నుంచి ఎస్ అయిపోదామన్నా. ఊరు వదిలి వెళ్ళిపోదాం. పండ్ర పెచ్చదవల్లారా, రేపటి నుండే మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్. పాండిచేరి అంటేనే వృద్ధులకి, ఆశ్రమం, యువతలకి, వైన్ షాప్ లవర్స్ కి బీచ్ అని గుర్తుకొస్తాయి. కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా? ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు కదా కట్నం ఇస్తారు, ఇక్కడేంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా? దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు. దీనికోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే 3 నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మాత్రమే ఇలా ఎలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సింది. ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. అమ్మయ్యా, ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది? ఇడ్లీ వద్దు, దోశ పెట్టో. దోశ కూడా చల్లారిపోయింది, దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. దోశ తీయవే. సరే సరే, దోశ వద్దు, నేను ఇడ్లీ తింటాను, నువ్వు వెళ్ళక్క. మనసు బాలేలోగా వెళ్ళవే. ఇడ్లీనే ఓకే అన్నాడు తమ్ముడు. నంచుకోవడానికి ఏముంది? చట్నీ వేసుకోనా, సాంబార్ పోసుకోనా? మళ్ళీనా? మనం ఈ రోజు పెళ్లికి వెళ్ళినట్టే. చట్నీ వద్దు, సాంబార్ పోసుకో. తినక్కర్లేదు, లేవరా. ఈ మొహానికి ఫ్రాన్స్ ఒకటి. నువ్వు లేవరా, పెళ్లికి వెళ్దా. నా కాల్లో వెళ్దామా, నీ కాల్లో వెళ్దామా? ఇచ్చాను అనుకో. దానికి కరుస్తున్నా. బేబీ వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళు బయలుదేరారు. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీయా? రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్ ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్ మే నంబర్ నుండి ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్నా కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. పనికి మన లేని వల్ల మనం పెళ్లికి వెళ్తున్నాం ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? మనవాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు? జరుగో. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లింట్లో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగిదామంటారా? మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ ఓ అవ్వకండి. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర మీరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు.
అది ఏం చెప్పాను వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా ఎవరా ఒకరు? ఎవర్రా తను? గంటే అయ్యో తను నా కూతురండి. ఏంటదే మీ అమ్మాయా? చూపించడం లేదా? అమ్మా ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది. ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది. ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా. పిల్లాడు ఆశపడుతున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేద్దామండి. ఇడ్లీ దోశ అనుకుంటున్నాడు వీడు, చంపేస్తాను. ఏ సోఫీ ఏంటి ఇది? నువ్వాగమ్మా. అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి. ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాల? ఒక సెలబ్రేషన్ కూడా వద్దా? మీరు చెప్పండి ఆంటీ, మీ మ్యారేజ్ ఇలాగే బోరింగ్ గా జరిగిందా? ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా. స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం చేయద్దు అంకుల్, అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. క్యారీ ఆన్. ఈవెంట్ కు వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలి? ఏయ్, మేము పేమెంట్ అడిగితేనే వెనకాతల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు. నీకు అదేనా ఇచ్చాడుగా, సంతోషపడు. ఆ డబ్బులతో పీకిల దాకా తాగి హ్యాపీగా బతుకు. ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మావా. మీరు కూడా పని చేసి అడిగారు, ఇచ్చానా? ఊరికే యాదవ సోది. ఎవడరా వాడు అడిగింది? ఏంటి సతీష్, లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా? అరే మనోహర్ అన్న, నిన్నెలా మర్చిపోతాను చెప్పనా? పోయిన నెల నువ్వేమన్నావు? 1వ తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా. కానీ నువ్వు 1వ తారీఖు పుట్టలేదే, 5వ తారీఖు పుట్టావంటగా. లేదు, ఇది ఊరికే మన మధ్య. రీటా, వేర్ ఆర్ యు గోయింగ్? స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కమ్ హియర్. ఎలా ఈవెంట్ నడిపిస్తారో చూస్తాను. మట్టిపురా కాస్త ఆగండి. ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ అయిపోతాడు. తరువాత మనకి యూరోల వర్షం కురిపిస్తాడు. పెళ్లి కన్ఫర్మే కదా. ఏ సోఫీ, ఏంటి ఇది? అన్నా, అమ్మాయి పారిపోతే నేనే చేయగలనన్నా. రై, నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే 25 లక్షలు వెంటనే తీసిచ్చాను, తిరిగిచ్చేయి. యా నువ్వు పారిపోవడానికా? నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు 25 లక్షలు పట్టుకుని కొడుతున్నారు. నేను చేయమంటావు నాన్న? లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా. అక్కపోతే ఏంటే, చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా, దాని నుంచి పెళ్లి చేయి. పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. ఆల్ట్రేషన్ కూడా అక్కర్లేదు, అంతా కరెక్ట్ గా ఉంటది. అయ్యో, పెళ్లి కూడా అయిపోయింది. నా డబ్బులు రావా? ముక్కులు గుద్దుతా. చావనేది ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు, నచ్చని జీవితంలో జీవించడం కూడా. సతీష్, రే సతీష్, డోర్ ఓపెన్ చేయరా. సతీష్ తప్పుతారు. సతీష్ వినపడుతుందా? సతీష్ విజయ్ దేవరకొండ కూడా ఈ పాట ఎంత సౌండ్ పెట్టుకుని వినుండడు. అన్యాయమైన ఫీలింగ్ లో ఉన్నాడు. అమ్మయ్య చూసి ఎరా సతీష్, సతీష్ మ్యూట్ లో పెట్టుకుంటూ మూసుకుని ఆ డ్రీమ్ ఆఫ్ చేసి. రాధన్ సాంగ్ లో ఇలాంటి టొక్టక్ శబ్దం రాదే. రేయ్, శబ్దం సాంగ్ నుంచి కాదురా, బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది. అయ్యో, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడు. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే. ఆ అన్బర్స్ వాసన బస్సుకొట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది, చెప్పు విను.
ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా, నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. ఏంటి ఇది? బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? రారా. ఎవరా మీరు? మర్యాదగా తెరవండి. నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు ఎలా వేయండొచ్చు, సన్నాసి వేయండొచ్చు. మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా. నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రే ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను కానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్, నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రి పప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్, నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా, కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా 25 లక్షలు ఏమిటి, 50 అయినా ఇస్తాను. తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి. ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. వాట్ ఏ మదర్ సెంటిమెంట్. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఆపరా అన్న, బండి నెంబర్ నోట్ చేయి. ఆపరా. బస్ బస్ బస్. ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉడతమోహన్? ప్రొఫెసర్ ని కొట్టేసి వెళ్ళిపోయాడు. రే సైలెంట్ గా రండి రా. సైలెంట్ రా. సైలెంట్ చేయండి రా. సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా.